రైట్. ఇక తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 22 నుంచి కూడా సమ్మెకు వెళుతున్నట్లు ఆర్టీసీ జేఏసీ ఆల్రెడీ ప్రకటించింది. మార్చి 13న సమ్మె నోటీసులు ఇచ్చామని, ప్రభుత్వం యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన కూడా రాలేదని ఆర్టీసీ జేఏసీ తెలిపింది. అయితే ప్రభుత్వం సమ్మె నివారణ చర్యలు చేపట్టాలని కూడా కోరింది. ప్రభుత్వం యాజమాన్యం ముందు 32 డిమాండ్లు పెట్టినట్లుగా జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 22 నుంచి టీజీఎస్ ఆర్టీసీ సమ్మె ప్రారంభమైంది. మార్చి 13నే సమ్మె నోటీసులు ఇచ్చేశారు ఆల్రెడీ. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన అయితే రానట్లుగా తెలుస్తుంది. ఇక తెలంగాణ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న ఈ నేపథ్యంలో తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని తెలిపారు. మార్చి 13నే సమ్మె నోటీసులు ఆల్రెడీ ఇచ్చామని తెలిపారు. ఇక ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని జేఏసీ చైర్మన్ ఈ నేపథ్యంలో తెలిపారు. అయితే ఈ నెల 22 నుంచి కూడా టీజేఎస్ ఆర్టీసీ సమ్మెకు పిలుపునిచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక ఆల్రెడీ ఈ సమ్మె గురించి మార్చి 13నే నోటీసులు ఇచ్చినట్లుగా అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కూడా రాలేదని జేఏసీ చైర్మన్ చెప్పారు.